బిగ్ బాస్ ఫేమ్ సూర్యకిరణ్ గారు, బిగ్ బాస్ ఫేమ్ అనకూడదు ఎందుకంటే అక్కడ ఉంది 1 వీకే. సూర్యకిరణ్ గారు మరణించారు. యాక్చువల్లీ మన పట్లయితే లేరు. కారణం ఏంటి అంటే పచ్చకామెర్లు అని చెప్పి తెలుస్తుంది. ఇక అసలు విషయంలోకెళ్తే ఈయన ఈ మధ్య కాలంలో మనకు పరిచయమేమో కానీ ఇండస్ట్రీకి కాదు ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, చిరంజీవి గారితో, వెంకటేష్, నాగార్జున అందరితో ఇతను నటించిన సినిమా లేదన్నట్టు ఉంటుంది. ఇన్ని సినిమాలు ఎప్పుడు చేస్తారో బాబు మాకు తెలియకుండా అనుకుంటారేమో. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాడు. మాస్టర్ సురేష్ అనే పేరుతోని చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాడు. 250కి పైగా సినిమాలు చేశాడు. చాలా సినిమాలు చేశాడు. ఒకానొక టైంలో ఏజ్ వచ్చిన తర్వాత అటు చైల్డ్ ఆర్టిస్ట్‌కి ఎక్కువ, ఇటేమో హీరో రోల్స్‌కి తక్కువ ఉంటారు. ఆ ఏజ్‌లో చదువు కూడా అబ్బి చావదు అంతగానో. ఏదో చేయాలనుకుంటారు. కెరీర్‌లో నిలదొక్కోవాలనుకోని ఇండస్ట్రీ మీద ఇష్టం చావక కథలు రాసుకుంటారు, పాటలు రాసుకుంటారు, డైరెక్షన్ చేయాలనిపిస్తది. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత మంచి మంచి కథలు రాసుకొని వాళ్ళ వీళ్ళ చుట్టూ తిరగకుండా నాగార్జున గారి దగ్గరికెళ్తే ఆయన కూడా బావుంది నీ స్టోరీ అండ్ మన అబ్బాయితో చేద్దామని సుమంత్‌ని పెట్టి అదే అన్నపూర్ణ బ్యానర్ పైన 'సత్యం' అనే సినిమా తీశారు. మన జెనీలియా హీరోయిన్. సత్యం రాజేష్ కూడా ఆ సినిమా నుంచే ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యాడు. అది పెద్ద హిట్. 'నాటు కొట్టుడు నీటి కొట్టుడు' సాంగ్ ఇప్పటికీ అందరూ పాడుకుంటా ఉంటారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా ఏళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి. ఆ తర్వాత అదే సుమన్‌తో 'ధన 51' చేశాడు. 'చార్మి' ఇంట్రొడ్యూస్ అయింది ఆ సినిమాతో యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆ తర్వాత అడప తడప 'బ్రహ్మాస్త్రం' అనే సినిమా తీశాడు. అండ్ నెక్స్ట్ అది 'జగపతి బాబుతో' 'ఈ బ్రహ్మాస్త్రం' దానికి సంబంధం లేదు. అండ్ ఉన్నాయి కొన్ని కొన్ని సినిమాలు. 'రాజుబాయ్' తీశాడు. 'చాప్టర్ 6' లాస్ట్ అది కళ్యాణి గారు ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ చేశారని ఉంది. మరి అప్పటినుంచి వీళ్ళ మధ్యలో చిన్న విభేదాలు. ఆ మధ్యకాలంలోనే కళ్యాణి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. మరి చిన్న చిన్న విభేదాల కారణం. 'చాప్టర్ 6'తోనే గొడవ స్టార్ట్ అయిందని బయట వార్త. నువ్వు సరిగ్గా తీయలేదు, నేను బాగానే డబ్బులు పెట్టాను. నువ్వే నాకు అవసరమైన డబ్బులు ఇవ్వలేదు. నువ్వే నన్ను తీయనివ్వలేదు. నువ్వు అందులో ఎలెట్టావు, నువ్వు ఇందులో ఎలెట్టావు. ఇట్లాంటి చిన్న గొడవల మధ్య ఇద్దరు కటీఫ్ కటీఫ్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఒంటరిగానే ఉండి తర్వాత బిగ్ బాస్‌లోకి వెళ్ళాడు. 1 వీకే ఉండి రిటర్న్ వచ్చాడు. అయినప్పటికీ చాలామందికి కొంచెం తెలిసిన ఫేస్. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఒక రియాలిటీ షోకి జడ్జిగా ఉన్నాడు. కొంతకాలం నడిచింది శ్రీదేవి గారితో పాటు ఆయన. అంతే ఇంక అప్పటినుంచి డిప్రెషన్‌లో ఉన్నాడని చాలామంది చెప్పారు. ఒక్కడే ఉంటాడు. అంటే డిప్రెషన్ ఎందుకు వస్తది? ఏదో అనుకోని లైఫ్‌లో సాధిద్దాం అనుకోని ముందుకెళ్తా ఉంటే ప్రతీదీ మధ్యలోనే ఆగిపోతా ఉంటే డిప్రెషన్‌కి గురవుతాడు. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాడు. హీరో అవ్వాలనుకున్నాడు, అవ్వలేకపోయాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయలేడు. డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు. అయ్యాడు పర్లేదు. ఒక సినిమా హిట్ అయింది, 4, 5 ఫ్లాప్. ఆ కెరీర్ పోయింది. కళ్యాణిని పెళ్లి చేసుకున్నాడు. ఎక్కువ కాలం మిగల్లా. ఆ కెరీర్ అక్కడితో స్టాప్ అయిపోయింది. పోనీ బిగ్ బాస్‌కెళ్ళాడు. కప్ గెలిచాడా? లేదు. 1 వీక్‌కే రిటర్న్ అయ్యాడు. జడ్జిగా రియాలిటీ షో చేశాడు. పోనీ ఆ షో అన్న కొన్ని వారాల పాటు ఇప్పుడు మనకి ఇప్పుడు 'జబర్దస్త్' 'ఢీ' లాగా సీజన్లు ఆడిందా? లేదు. ఆ సీజనే లాస్ట్. సో, ఇట్లా ఏ పని చేసినా, ఎక్కడికెళ్ళినా, ఎన్ని ముందడుగులు వేసినా అన్నీ ఎదురు దెబ్బలే ఎదురు తిరగడంతో ఎదురు కావడంతో ఆయన ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్‌కి లోనై, తాగుడుకి బానిసై అదే పనిగా లివర్ పాడు చేసుకున్నాడు. దాంతో పాటు పచ్చకామెర్లు రావడం, అది ఒక ఒళ్ళంతా వ్యాపించడం. ఇంతే చిన్న జబ్బు చేసి పోయాడు. తెలీదేమో మేబీ టెస్ట్‌లకెళ్ళట్లా తను కూడా. అలా మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్. మనిషి కూడా లేడు ఇప్పుడు మన మధ్యన. అండ్ నాట్ ఓన్లీ సూర్యకిరణ్ గారు ఇట్లాంటివి చాలామంది మనం చూస్తున్నప్పుడు అనిపిస్తది. అంతకుముందు రాకేష్ మాస్టర్ చావైనా అంటే చెప్పడం అని కాదు. ఇప్పుడు కరోనా టైంలో అందరూ విపరీతంగా టెస్టులు చేసుకున్నారు. ఆ ఇమ్యూనిటీలు అని చెప్పి వాడారు. అప్పట్లో అయితే శానిటైజర్ లేనిది బయటికి ఎవడు కదలలా. ఇప్పుడు అసలు వాడట్లా కూడా. అప్పట్లో మాస్కులు లేనిదే అసలు బయటికెళ్ళాల. ఇప్పుడు అసలు వాడట్లా. అంటే ఏదన్నా ర్ వస్తదని తెలిసినప్పుడే మనం జాగ్రత్త పడుతున్నాం. మిగతా టైంలో వదిలేస్తున్నాం. కానీ సరే అట్లని చెప్పి రోజు ఏది వాడకున్నా కనీసం 2 నెలలకోసారైనా, 3 నెలలకోసారైనా ఒళ్ళంతా టెస్టులు చేయించుకుంటే నిజంగా చెప్తున్నా. ఎంత పెద్ద ఖర్చు అవ్వదు. చిన్న చిన్న ఖర్చులే ఉంటాయి. అండ్ ఇవాళ రేపు మన ఇంటికొచ్చే టెస్టులు చేసిపోతున్నారు. కొన్ని యాప్స్ ఉన్నాయి అలాంటివి కూడా. సో జస్ట్ అట్లా ఉంటే ఒంట్లో ఏం ప్రాబ్లమ్ ఉందనేది తెలుస్తది. అట్లీస్ట్ జాగ్రత్త పడొచ్చు కదా! కొన్నాళ్ళు అంటే అప్పటికప్పుడు మనకి చావు రాసిపెట్టుంటే ఎవరు తప్పించుకోలేరు. కానీ కొన్నాళ్ళైనా మన చేతుల్లో మన ప్రాణాలు ఉంటాయనేది అభిప్రాయం. ఇప్పుడు ఈ సూర్యకిరణ్ గారైనా ఆయనకేదో ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకొన్నాళ్ళు మన మధ్య ఉండేవాడేమో మేబీ తగ్గేది. పెద్ద రోగమేం కాదు పచ్చకామెర్లు. క్యూర్ గాని రోగమేం కాదు. ప్రాణం పోయేంత ఘోరమేం కాదు. మనం పెంచుకుంటాం అంతే.
అది తీసేయొచ్చు. బట్ ఇట్స్ ఓకే. ఏదో అయిపోయింది. బట్ ఇక మీదట మిగతా వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. థాంక్ యూ సో మచ్.